నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం రాకపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు 28 మంది అభ్యర్థులను ఎన్నికల అధికారులు ఎలిమినేట్ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి 18,565 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం రాకపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు 28 మంది అభ్యర్థులను ఎన్నికల అధికారులు ఎలిమినేట్ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి 18,565 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఉత్సాహంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 2 రోజుల నుంచి అయితే ఈ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లో నిన్న మొన్న 2 రోజులు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం జరిగింది. దీంట్లోనైతే ఏదైతే 51% కోటా ఏదైతే పూర్తి కావాలో దానికి సంబంధించిన అంతవరకు ఏ అభ్యర్థి కూడా ఓట్లు రాకపోవడంతో అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు అంటే నిన్న సాయంత్రం నైట్ నుంచి అయితే ఎలిమినేషన్ ప్రక్రియ అయితే మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు అయితే 28 మంది అభ్యర్థులను అయితే ఎన్నికల అధికారులు ఎలిమినేట్ చేశారు. అయితే ఏదైతే ఇప్పుడు 29 అభ్యర్థిని అయితే ఆయన సంబంధించిన ఓట్లను అయితే లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో గెలుపు కోసం తీన్మార్ మల్లన్నకైతే 32,282 ఓట్లు కావాలి. అదే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి అయితే 50,897 ఓట్లు కావాలి. దీనికి ఎవరికైతే 1,55,095 ఓట్లు వస్తాయో వాళ్ళని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు. అయితే దీనికోసం అయితే ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుండి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఈవినింగ్ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి అయితే కొంత ఎన్నికల అధికారులు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మీడియా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి కౌంటర్ గా తీన్మార్ మల్లన్న కూడా మీడియా సమావేశం నిర్వహించి ఎక్కడ కూడా ఏం జరగట్లేదు, ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తున్నాము, ఓటమి అంచులో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఆయన తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి దాని మీద ఆర్ఓ దాసరి హరిచందన కూడా మీడియా సమావేశం నిర్వహించి
ఎక్కడ కూడా ఎలాంటి నియమం జరగట్లేదు, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది అని చెప్పేసి మీడియా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే కొంత లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఆ ఓట్ల లెక్కింపు చేయాలి కాబట్టి దాదాపుగా 4 నాళ్ళలో 96 టేబుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది కాబట్టి కొంత లేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 52 మంది అభ్యర్థులు ఉండటంతో జంబో బ్యాలెట్ ను కూడా ఉపయోగించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ ప్రతినిధి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుంది. ఆనంద్, పరమేష్, మరి తుది ఫలితాలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తావు? అయితే రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ రోజు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 28 మందిని ఇప్పటికే అఫీషియల్ గానైతే ఎలిమినేట్ చేశారు. మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే దాదాపుగా ఒక 30 మంది అభ్యర్థులను కూడా ఎలిమినేట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మధ్యాహ్నం వరకు అయితే ఈ ప్రక్రియ పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు 3 గంటల వరకు అయితే విజేత ఎవరో తేలేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పరమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్య